నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. ఈరోజు సుఖీభావ్లో మతిమరుప, అల్జీమర్సా, డైరీ ఉత్పత్తులతో మధుమేహం దూరం, యాంటీబయాటిక్స్ని ఎలా వాడాలి, ఊపిరితిత్తుల్లో మచ్చలు ఎందుకు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. వయసుతో పాటు ఎంతో కొంత మతిమరుపు రావడం మనందరిలోనూ చాలా సహజమైన పరిణామమే. అయితే కొంతమందిలో మరుపు అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. గతానికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవీ గుర్తుండవు. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. తిన్నది లేనిది కూడా గుర్తుండదు. ఈ రకమైన మరుపు వెనుక సాధారణ మతిమరుపు మొదలుకొని మహామతిమరుపు, అల్జీమర్స్ వరకు కారణంగా ఉండొచ్చని చెప్తారు డాక్టర్లు. మతిమరుపు గురించి, అల్జీమర్స్ గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ ఎక్కడ పెట్టామో టక్కును గుర్తుకురాదు. ఇంటికి తాళం వేశామో లేదో గుర్తుకురాదు. గ్యాస్ కట్టేశామో లేదో గుర్తుకురాదు. ఇలా వస్తువులు పెట్టి మర్చిపోవటం, పనులు చేశామో లేదో గుర్తుకు రాకపోవటం అనేది చాలామందిలో కనిపిస్తుంది. ఈ మతిమరుపు అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో అందరిలోనూ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. రోజులో రకరకాల పనులు చేస్తూ మనసుకి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడంతో మనిషి గజిబిజి గందరగోళంలో పడిపోతున్నాడు. రోజులో ఎక్కువ సమయం పనికే కేటాయిస్తుండటంతో చాలామందికి కనీసం నిద్రపోవటానికి కూడా టైం సరిపోవటం లేదు. ఒకప్పుడు మతిమరుపు జబ్బు 65 ఏళ్లు దాటితే గాని వచ్చేది కాదు. కానీ ఇప్పుడు 45 ఏళ్లకే వచ్చి పడుతోంది. గజిబిజి జీవనశైలితో పాటు గుండె జబ్బులు, హై బీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్లలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. పొగ తాగటం, మద్యపానం, డిప్రెషన్, నిద్రలేమి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, పౌష్టికాహార లోపం, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ లాంటివి కూడా మతిమరుపు రావటానికి కారణమవుతున్నాయి. అయితే అన్ని మతిమరుపులు అల్జీమర్స్ కిందికే వస్తాయా అన్నది సందేహం. ఏ వ్యక్తి అయినా మరుపు అనేది చాలా సహజం అండి. కావాలని కొంతమంది కొన్ని విషయాల మీద దృష్టి పెట్టుకోవడం, మెమరీ అన్నది ఏమిటంటే అది భగవంతుడు ఇచ్చిన విద్యగా ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఇలాగున్న సమయంలో మర్చిపోవడం ఉన్నవన్నీ కూడా, అంటే మామూలుగా మర్చిపోవడం అనేది డిమెన్షియా అని ఒకదానికి ఆపాదిస్తూ ఉంటాం ఆంగ్లంలో. అన్ని డిమెన్షియాలు కూడా అల్జీమర్స్ అన్న మాట కూడా ఒకటి ఉత్పన్నమైనట్టయితే దానికి సమాధానం అన్ని డిమెన్షియాలు అల్జీమర్స్ వ్యాధి కాదు అని చెప్పక తప్పదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అల్జీమర్స్ అన్నది అందులో ఒక వ్యాధి, ఒక భాగం. డిమెన్షియాలో ఒక రకం. ఇప్పుడు అల్జీమర్స్ గురించి ఆయన మాట్లాడుకున్నట్టయితే ముఖ్యమైన 2 కారణాలు: జ్ఞాపక శక్తిలో లోపం రావడం, కన్ఫ్యూజన్గా ఉండడం. అంటే ఇది వయసుతో వచ్చిన మార్పే చాలా వరకు. మామూలుగా చెప్పడం కూడా ఏమిటంటే 60 సంవత్సరాలు దగ్గరలో ఇబ్బంది మొదలై 60 సంవత్సరాల నుంచి కూడా పెరుగుదల అవుతున్న కొలది మనిషి తాలూకా ప్రాయం ఈ సంఖ్యాపరంగా కూడా పెరుగుతూ ఉంటుంది. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే 3 అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారన్నటువంటి వ్యక్తులు కానీ డయాగ్నోసిస్ అయ్యి ఒక ముద్ర పడితే నిజానికి అందులో 2 అల్జీమర్స్ వ్యాధి తాలూకా డయాగ్నోసిస్ సరికాదు అని ఈ మధ్యన వచ్చినటువంటి సైన్స్ సమాచారం. అంటే అర్థం ఏమిటి? అల్జీమర్స్ వ్యాధి ఓవర్ డయాగ్నోస్ అవుతుంది, అంటే ఉన్నదానికంటే ఎక్కువ మందికి అది ముద్ర పడుతుంది అని. డయాగ్నోస్ చేయడం తప్పని కానీ, డయాగ్నోస్ చేస్తున్న వారి డాక్టర్లు, నిపుణులు తప్పు చేస్తున్నారని కానే కాదు. కానీ దీని మీద కొంత ఎందుకంటే ఆలోచన ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. ఎందుకంటే అల్జీమర్స్ అంటూ ముద్ర పడిందంటే అది దురదృష్టకరమైన వ్యాధి. క్యాన్సర్ లాంటిది కాదు, ప్రాణాంతకం కాదు, ప్రాణాపాయమైనది కాదు. కానీ అల్జీమర్స్ వ్యాధికి ఈ రోజున కూడా ఈ మందిస్తే తగ్గిపోతుంది, ఒక టైఫాయిడ్ లాగా, ఒక మలేరియా లాగా, ఒక టీబీ లాగా కాదు. కాబట్టి ఆ ముద్ర వేసే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పక తప్పదు. ఉదాహరణకి మెదడులోనే అల్జీమర్స్ మాదిరి ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అల్జీమర్స్ లైక్ అని ఆంగ్లంలో చెప్తారు. అంటే ఏమిటి? అల్జీమర్స్ వ్యాధిలా అనిపిస్తుంది, ఏం లేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కొంచెం కన్ఫ్యూషన్గా ఉండడం, తెల్లవారు లేచి వాకింగ్కి వెళ్తాడు ఆయన, ఇంటికి రాలేడు, ఎక్కడో మిస్ అయిపోతాడు, ఉదయం ఏం టిఫిన్ చేశాడో చెప్పలేము, న్యూస్ హెడ్లైన్స్ చెప్పలేడు ఆయన, చిన్న క్యాలిక్యులేషన్ మర్చిపోతాడు, ఒకప్పుడు పెద్ద మ్యాథమెటిక్స్లో దిట్ట.
ఇలాంటివన్నీ మార్పులు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కానీ ఈ ఆల్జీమర్స్ మాట అన్నది ఇప్పుడు చాలా ఓవర్ ది కౌంటర్ మాటలాగా చాలా పరిపాటి అయిపోయింది. ఆయనకి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిందా అని అనుకోవడం. ఇటీవల కాలంలో ఇలా అల్జీమర్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి జ్ఞాపకాలను మాయం చేసి మెదడు పనితీరును దారుణంగా దెబ్బతీసే వ్యాధి ఇది. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న అధ్యయనాల ప్రకారం 1% కేసులో మాత్రమే అల్జీమర్స్ జన్యుపరంగా సంక్రమిస్తుంది. మిగిలిన 99% కేసుల్లో మెదడులో వచ్చిన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే అల్జీమర్స్ ఒక్కసారిగా వచ్చి మీద పడిపోదు. క్రమేపీ మెదడు పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. ఈ క్రమంలో కనిపించే లక్షణాలను చాలా మంది పట్టించుకోరు. వృద్ధాప్యం వల్ల వచ్చే మతిమరుపు అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. బీపీ, మెదడు వాపు వ్యాధి వంటివి వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోతే వారికి వృద్ధాప్యంలో అల్జీమర్స్ ముప్పు ఉంటుందని డాక్టర్లు చెబుతారు. ఆల్జీమర్స్ గురించి ఎక్కువ మంది మా న్యూరో సైంటిస్ట్ అభిప్రాయం కూడా ఏమిటంటే ఇది క్లినికల్ డయాగ్నోసిస్ అంటే దీనికి పెద్ద పరీక్షలు చేయడం వల్ల ఉపయోగం లేదు అని ఒక చిన్న ఆలోచన కూడా ఉంది. చివరికి వాళ్ళు పరీక్షలు చేయొచ్చు, కానీ అంత అవసరం లేదు. ఇది క్లినికల్ డయాగ్నోసిస్ అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది. అంటే ఏమిటి, వాళ్ళకున్న లక్షణాల ద్వారానే ఆల్జీమర్స్ వ్యాధి అని మనం దానికి ఒక డయాగ్నోస్ పెట్టాలి అని. దానితో కూడా నేను పూర్తిగా ఏకీభవించను. కారణం ఏమిటంటే ఈ లక్షణాలు ఉండి కూడా మెదడు లోపల చాలాసార్లు శస్త్రచికిత్స చేయాల్సినటువంటి సన్నివేశాలు కూడా కోకొల్లలు. ఉదాహరణకి క్రానిక్ సబ్జోరల్ హెమటోమా ఉంటుంది. ఈ క్రానిక్ సబ్జోరల్ హెమటోమా కూడా ఆ వయసులోనే వస్తుంది. అలాంటిది అది 100% ఆపరేషన్ చేసినట్టయితే చాలా చిన్న ఆపరేషన్, మంచి ఫలితాలు ఉండేటువంటి గొప్ప అవకాశం అది. అదే కానీ ఏ కారణం వల్ల కానీ మనం ఆల్జీమర్స్ ముద్రపడి పరీక్షలు చేయకపోతే ఏమవుతుందో మీరు ఊహించవచ్చు. అలాగే మెదడులో ఫ్రాంటల్ లోబ్ అని, టెంపరల్ లోబ్ అని ఈ చోట్లోనే ఈ ఆల్జీమర్స్ తాలూకు ఎక్కువ కనబడే ఇబ్బంది. అలాంటి చోట్ల ట్యూమర్లు ఉండడం వల్ల అంటే ఏమిటి, స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అంటారు. అంటే దానిలో ఒక రకమైన గ్రోత్ కణితిలాగా తయారైనా కూడా ఇబ్బంది కూడా అలాగే ఉంటుంది. అలాగే హైడ్రోకెఫలస్ అంటే మెదడు లోపల నార్మల్గా ఉండేటువంటి నీరు సిఎస్ఎఫ్ అనబడేది ఏ కారణం వల్ల కానీ దాని పరిమాణం కానీ పెరిగినట్టయితే అది కూడా ఒక కారణదాయకం అవుతుంది. ఇంకొక మాట ఉంది, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అని. అంటే ఏమిటి, వయసును బట్టి మెదడు తాలూకా థిక్నెస్ మ్యాంటిల్ ఏదైతే ఉందో తగ్గి దాని స్థానాన్ని ఈ నీరు ఆక్రమించుకుంటూ ఉంటుంది. ఇందులో అసలు వయసును బట్టి ఒక 20% బరువు తల బరువు తగ్గుతుంది అని కూడా ప్రజలు అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ ఇబ్బంది వస్తుంది. వీటన్నిటికీ కూడా శస్త్రచికిత్స లభ్యమై ఉన్నాయండి. ఎక్కడో ఇంకేదో విదేశాలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజున హైదరాబాద్ నగరంలోన, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా విరివిగా దీనికోసం వైద్యం శస్త్రచికిత్స జరుగుతుంది. అలాంటి సన్నివేశాల్లో ఆల్జీమర్స్ ఏమో అని పెట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల న్యాయం చేయటం లేదేనో ఒక ఆలోచన కూడా రాక తప్పదు. ఆల్జీమర్స్ కోసం సిటీ స్కాన్ కానీ పెద్దల ఉపయోగం కాకపోవచ్చు, కానీ ఎంఆర్ఐ అనే పరీక్షలో ఎక్కడ కొన్ని మార్పులు వచ్చాయి అని తెలుస్తూ ఉంటుంది. ఆ మార్పుల కోసం ఆలోచించినట్టయితే మెదడు లోపల కొన్ని బిలియన్ల కణాలు ఉన్నాయి. ఆ కణాలకు ఒక పెద్ద నెట్వర్క్, కంప్యూటర్ లాంటి గొప్ప నెట్వర్క్ మహానుభావుడు సృష్టికర్త తయారు చేశాడు. కొన్ని కారణాల వల్ల ఒక రకమైనటువంటి CA1 ప్రోటీన్ అన్న దాంట్లో ఈ మార్పులు వచ్చి ఈ కణాలు నశించడం కానీ కణాల తాలూకా నెట్వర్క్ కానీ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఒక రీజన్ అని చెప్పడం అనేది పెథాలజీలో కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య వస్తున్నటువంటి కొన్ని కారణాలు మనకు బయటపడ్డాయి. ఈ స్లీప్ అన్నది, అదే కాకుండా ఈ స్ట్రెస్ అన్నది సాధ్యమంత లోను కాకుండా ప్రయత్నించినట్టయితే ఆల్జీమర్స్ రాదు అని కాదు, ఆల్జీమర్స్ పైబడిన వాళ్ళ సంఖ్య తగ్గేదానికి అవకాశం ఉంది. మెదడును చురుగ్గా ఉంచుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, రకరకాల పజిల్స్ చేయటం ద్వారా జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడీ కణాలు నిర్వీర్యం కాకుండా ఉంటాయి. ఇష్టమైన పుస్తకాలు చదవాలి. మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉండాలి. మద్యం, పొగ తాగటానికి దూరంగా ఉండాలి. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. బీపీ, షుగర్, థైరాయిడ్, B12 లోపం లాంటి సమస్యలుంటే వాటిని నియంత్రణలో పెట్టుకోవటం ద్వారా అల్జీమర్స్ను నివారించుకోవచ్చు.
రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే మతిమరుపు జబ్బుల గురించి, జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునే మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్టార్ హాస్పిటల్స్ సమర్పించు హెల్త్ న్యూస్. మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ల వంటి వ్యాధి కారకాలపై మనం నిత్యం యుద్ధం చేస్తూ ఉండాల్సిందే. వీటిపై విజయం సాధించాలంటే మన అమ్ముల పొదిలో కొద్దిపాటి అస్త్రాల్ని పొదుపుగా వాడుకుంటూ శత్రువులైన వ్యాధి కారకాలను నేరుగా గురి చూసి కొట్టాలి. యాంటీబయాటిక్స్ విషయంలో మనం ఈ తెలివిని కోల్పోతున్నాం. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న సమస్యకు ఎడాపెడా యాంటీబయాటిక్స్ని వాడేస్తున్నాం. ఫలితంగా ఉన్న కొద్దిపాటి యాంటీబయాటిక్స్కి నిరోధకత వచ్చేసి యాంటీబయాటిక్స్ ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్ మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాంటీబయాటిక్లు విచ్చలవిడిగా వాడటం అనేది ఒకటి బాగా ఎక్కువైంది. అది జలుబు, దగ్గులు ఇలాంటివి వచ్చినప్పుడు ఒకరోజు చూసి తగ్గకపోతే వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేయటం, అది చాలా తప్పు. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆ వైరస్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ వైరస్కి బాడీ న్యాచురల్ రెసిస్టెన్స్ ద్వారా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరల్ మల్టిప్లికేషన్ తగ్గించినప్పుడు తర్వాత పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తగ్గటానికి ఏ వైరస్ ఏ బాడీ పార్ట్ని ఎఫెక్ట్ చేసిందనే దాన్ని బట్టి 3 నుంచి 10 రోజులు 15 రోజులు కూడా పట్టచ్చు. ఈ లోపలనే ఒకరోజు జలుబు చేసిన వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయటం వలన ఉపయోగం ఉండదు సరికదా. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి తర్వాత మనకు ఆ పేషెంట్కి అయితేనే, ఆ ఫ్యామిలీలో అయితేనే, మన సమాజంలో అయితేనే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగటం వలన ఈ కాలంలో చాలా క్రిములకి ఏ యాంటీబయాటిక్ కూడా పనిచేయటంలో, అందుకని 2-3 యాంటీబయాటిక్స్ కలిపి వాడాల్సి వస్తుంది సివియర్ ఇన్ఫెక్షన్స్ అది వచ్చినప్పుడు. సో ఇది అన్నెసెసరీ యాంటీబయాటిక్ వాడకం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. అందుకని ముఖ్యంగా యాంటీబయాటిక్ అనేటువంటిది డాక్టర్ సంప్రదించడం లేకుండా చేయకూడదు. ఇంకొకటి, యాంటీబయాటిక్స్ మొదలుపెట్టిన తర్వాత ఆ పూర్తి కోర్సు వాడాలి. అలా కాకుండా ఏదో విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకున్నట్టు, నొప్పి మాత్రలు వేసుకున్నట్టు ఒకరోజు వేసుకుని ఒకరోజు మానేసి 2 రోజులు వేసుకుని తగ్గిపోయిందని మళ్ళీ మానేసి ఇవన్నీ చేయటం మంచిది కాదు. ఇది చేయటం వల్ల కూడా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అందుకని ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్సు వాడటం మంచిది. యాంటీబయాటిక్ మందులు బ్రహ్మాస్త్రాలు లాంటివి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్ మందుల్ని, అది కూడా పూర్తి కోర్స్ని వాడాలి. అప్పుడే మనకున్న కొద్దిపాటి యాంటీబయాటిక్ మందుల్ని మనం కాపాడుకోగలం. వాతావరణ కాలుష్యం పెరుగుతున్న కొద్దీ మన ఊపిరితిత్తులకు సమస్యల బెడద పెరుగుతోంది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా అలాంటిదే. వాడుకలో ఐఎల్డీగా పిలిచే ఈ జబ్బు కారణంగా ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడుతుంటాయి. దీంతో తరచూ దగ్గు రావడం, కొద్ది దూరం నడవగానే ఆయాసం రావడం, చిన్న చిన్న పనులకే అలసిపోవడం, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ఐఎల్డీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐఎల్డి అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? ఐఎల్డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అని అంటాము. అంటే ఈ ఊపిరితిత్తుల్లో వాయునాళాల యొక్క చివరి భాగంలో వాయు గోళాలు ఉంటాయి. వీటిని గాలి గదులు అని కూడా అంటారు. వైద్య పరిభాషలో వీటిని ఆల్వియోలై అంటారు. ఈ ఆల్వియోలై యొక్క వాల్స్కి మరియు వాటి ఎపిథీలియంకు, అక్కడే ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాల యొక్క వాల్స్కి, కొన్ని కణాలకు, కణజాలాలకు మరియు ఈ ఆల్వియోలై మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని, వీటన్నిటిని కలిపి ఇంటర్స్టిషియం అని అంటారు. కొన్ని రకాల వ్యాధుల వల్ల ఈ ఇంటర్స్టిషియంకు వాపు రావడం కానీ లేదంటే గట్టిపడడం కానీ జరుగుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్ అన్నిటినీ కలిపి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అని అంటారు. ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అనేటువంటిది 2 రకాలుగా విభజిస్తాము. ఒకటి ఏంటంటే కారణాలు తెలిసినటువంటి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్, కొన్ని కారణాలు తెలియనటువంటి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్. ఊపిరితిత్తుల్లో మచ్చలు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా ఈ దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్లంబింగ్ చేసేటటువంటి కానీ,
ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు కానీ, తర్వాత కొన్ని రకాల కెమికల్స్కు ఎక్స్పోజ్ కావడం మూలంగా కానీ, అంటే మన బాల్కనీలో కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పావురాల ఈ రెట్టల మూలంగా కానీ, లేకపోతే వాటి ఈకల నుంచి వచ్చేటటువంటి ఈ కొన్ని రకాల ఎలర్జీన్స్ మూలంగా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు. ఈ బీడీలు కానీ సిగరెట్లు కానీ పట్టడం మూలంగా డిఐపి, ఆర్బిఐఎల్డి అనేటటువంటి ఈ ఐఎల్డి రకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో వ్యవసాయదారుల లోపల ఈ బూజు పట్టినటువంటి గడ్డికి ఎక్స్పోజ్ కావడం మూలంగా కూడా ఐఎల్డీలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది లోపల వంశపారంపర్యంగా ఐఎల్డీలు రావచ్చు. అయితే ఈ కారణాలు తెలియనటువంటి ఐఎల్డీలు తీసుకున్నట్లయితే వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్, ఐపీఎఫ్ అని అంటారు. అలాగే సార్కాయిడోసిస్ కానీ, నాన్ స్పెసిఫిక్ ఇంటర్స్టిషియల్ న్యూమోనైటిస్ కానీ, ఆ తర్వాత ఈ ఆర్గనైజింగ్ న్యూమోనిస్ కానీ, ఇవన్నీ వీటికి ఇంకా కారణాలు అనేటటువంటిది తెలియదు. ఐఎల్డి లక్షణాలు ఎలా ఉంటాయి? నడిచినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ దమ్ము రావడం జరుగుతుంది. కొంతమందిలో వ్యాధి ముదిరినప్పుడు కూర్చున్నప్పుడు కూడా దమ్ము రావడం జరుగుతుంది. అలాగే దగ్గు అనేటటువంటిది ఉంటుంది. ఈ దగ్గు అనేది ముఖ్యంగా పొడి దగ్గు అయి ఉంటుంది. ఐఎల్డిని ఎలా నిర్ధారిస్తారు? లక్షణాలను బట్టి ఈ ఐఎల్డిని నిర్ధారణ చేయొచ్చు. అలాగే ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రే లోపల ఈ ఐఎల్డి తాలూకు రెండు వైపులా మచ్చలు అనేటటువంటివి ఉంటాయి. వాటిని మూలంగా ఈ ఐఎల్డిని డయాగ్నోసిస్ చేయవచ్చు. ఒకవేళ ఈ మచ్చలు అనేవి కనిపించినప్పుడు హై రిజల్యూషన్ సిటీ స్కాన్ ద్వారా స్పష్టంగా ఐఎల్డీలను గుర్తించవచ్చు. అవి ఏ విధంగా వచ్చినాయో దాని టైప్స్ అనేటటువంటిది ఈ హెచ్ఆర్సిటీ చేయడం మూలంగా నిర్ధారించవచ్చు. అలాగే పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష ద్వారా కూడా ఈ ఐఎల్డిని గుర్తించవచ్చు అన్నట్టు. అలాగే ఇది కాకుండా బ్రాంకోస్కోపీ చేయడం మూలంగా కొన్ని సిక్రిషన్స్ బయటకు తీసుకొని వాటిలో చూసినట్లయితే ఐఎల్డి తాలూకు కొన్ని రకాల ఐఎల్డీలను గుర్తించవచ్చు. ఇవి కాకుండా ఈ ట్రాన్స్ బ్రాంకియల్ లంగ్ బయాప్సీ, అంటే ఈ ఊపిరితిత్తుల నుంచి ఒక ముక్కను తీసుకున్న తర్వాత ఆ ముక్క పరీక్ష చేసినట్లయితే ఐఎల్డీలను నిర్ధారించవచ్చు. ఊపిరితిత్తుల్లో మచ్చలకు చికిత్స ఎలా ఉంటుంది? దేనివల్ల వచ్చిందో దాన్ని గుర్తించి అక్కడి నుంచి అంటే ఆ పని మానేయడం అనేటటువంటిది చేయాలి. ఒకవేళ పని మానకుండా ఉన్నట్లయితే పని చేసేటప్పుడు మాస్కులు ధరించడం మూలంగా ఈ ఐఎల్డీలను నిరోధించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల ఇమ్యునో సప్రెసెంట్ ఏజెంట్స్ ఇవ్వడం ద్వారా ఐఎల్డీని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏముంటాయంటే కార్టికోస్టీరాయిడ్స్ ఇవ్వడం మూలంగా కానీ, కొన్ని రకాల మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. వీటిలో అజాథైప్రిన్ కానీ సైక్లోపాస్పమైడ్ అనేటటువంటిది మందులను ఐఎల్డీకి వాడవచ్చు. అలాగే కొన్ని రకాల యాంటీఫైబ్రోటిక్స్ అంటాము, ఇప్పుడు ఈ మార్కెట్లో అందుబాటులో వచ్చినాయి. ఐఎల్డీ పేషెంట్లలో ముఖ్యంగా ఈ రక్తం లోపల కానీ టిష్యూ లెవెల్ కానీ ఆక్సిజన్ అనేటటువంటిది తగ్గిపోతుంది కాబట్టి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అనేటటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. దీని మూలంగా పేషెంట్కు దమ్ము రాకుండా ఉండడము, తర్వాత దగ్గు రాకుండా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ ఐఎల్డి లోపల కొన్ని రకాల వ్యాధులు కోమార్బిడిటీస్ అంటాము, ఇవి ఐఎల్డితో పాటు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్ కానీ, తర్వాత ఈ పల్మరీ హైపర్టెన్షన్ కానీ ఉంటుంటాయి. వీటి మూలంగా ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఆక్సిజన్ అనేటటువంటిది పెట్టడము, ఆ తర్వాత కొన్ని రకాలుగా కాల్షియం అనేటటువంటిది సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విటమిన్ డి టాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎల్డీని నివారించుకోవచ్చా? ముఖ్యంగా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఇంటి లోపల సోఫాలను మంచిగా శుభ్రంగా అంటే దుమ్ము పట్టకుండా చూసుకోవాలి. అలాగే కర్టన్స్ని క్లియర్గా ఉంచుకోవాలి. తర్వాత ఎవరైతే ఈ పనిచేసే చోట దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అవుతున్నారో, లేకపోతే బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు ఆ దుమ్ముకు ఎక్స్పోజ్ కాకుండా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే పెయింటింగ్ వేసే వాళ్ళు కూడా మాస్క్స్ ధరించినట్లయితే బాగుంటుంది. వాటి మూలంగా ఐఎల్డీలను రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల లోపల ముఖ్యంగా పావురాలు లేకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తుల్లో మచ్చలు ఎందుకు ప్రమాదకరము, ఐఎల్డి జబ్బుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం.
ఒళ్ళంతా వేడిగా ఉండి జ్వరంగా అనిపిస్తున్నప్పుడు లేత బూడిద గుమ్మడికాయను సన్నగా తురిమి ఆపై ఒక వస్త్రంలో వేసి రసంగా పిండండి. ఆ రసానికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలిపి తరచుగా తీసుకుంటూ ఉండండి. ఒంట్లో వేడి ఇట్టే తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.